जतन्ते अन्यद्विषरूपे हनेद्यौरिवासि विश्वाहि मायावसस्वथा वो भद्रादे पोषन्निहरादरस्तु स्वाहा। అయ్యా మూల విరాట్లని మూర్తులను తీసుకొని వచ్చి కళ్యాణోత్సవం మీద పెట్టండి, కళ్యాణ వేదిక మీద. గోవిందా ओम भव स्वाहा वायवेदन नमः ओम सुव स्वाहा सूर्यायदन नमः ओम भूर्भुव स्वः स्वाहा। गिरिगिट तामराల పెళ్లి కూతురు स्वाहा। महादेवी विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा। पूर्वाय पृथ्वीधराय स्वाहा। मंत्रोक्त देवताभ्येदं नमः। नमो भगवते सर्वत कल्याणमा అన్న కలిపేనా కృష్ణన్న కలిపేడు డేట్ లైక్ గట్టవల్ల డేట్ दिदेन्मग्गस्थाः अनुमदेन्मग्गस्थाः सरस्वतेन्मग्गस्थाः देवसविदः प्रासावीः। आरोग्यम देहि में अव्यवाहन प्रियम देहि में क्लीन చేయండి ఇక్కడ ఎవరిదన్నా धादा पुरस्ताज्ञपदाधारा चक्रं विद्वान् बदशिश्रुतस्रः तमेवं विद्वान् अमृतैः भवति नान्यः पन्थाय नाय विद्यते स्वाहा। शक्तिवासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतमसमृद्धिं च सर्वान्। ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात् विषयवतुस्सृजो वेदावः श्रेयाभुमा। ఇటు బండ్లు వస్తున్నాయి, అటుపోయి తీసుకో. గోవిందా 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 రమారమణ గోవిందా వెంకటరమణం మహిత్వా ఉపస్థితే దేవ్యేతి దేజ్ఞమన్నాదమన్నాధ్యాయాదధే స్వాహా। ఆయంగో కృష్ణరక్రమేత సన్మాతరం పునః పితరంజ ప్రేంశవ స్వాహా। త్రిగుంశద్ధామ విరాజిత వాక్పతంగాయ శ్రీయే ప్రత్యస్య మహద్యభ స్వాహా। వెంకటరమణ గోవిందా మామూలిస్తేనే తీసుకోండి, మీకై మీరు పెరుక్కోవడాలో ఎన్ని చేయబాకండి. స్వామి కోలా కప్పబాకు, ఓన్లీ టవల్ వరకు ఇచ్చేసి. హరి శైలాని
दैवतन्नः भगवान् वेङ्कटैव दैवतन्नः మంత్రైర్మంత్రరహస్యం చ శుక్రం సౌఖ్యం చ శనిం శాంతిం చ रामक्षेत्रे रामनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ वैशाखमासे शुक्लपक्षे दशम्यान्तिथौ वादनः भानुवासरे महार्घ सदञ्जीव शरदो वर्धमाना युक्तपनिगमो भवति సకల సందర్భంలో యంత్ర ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ యొక్క దేవస్థానము ఎన్నో సంవత్సరాల నుండి వస్తూ ఇక్కడ ఉన్నటువంటి హరిజనవాడలో ఉన్న భక్తులందరికీ కూడా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ వెలసి ఉన్నాడు. గత సంవత్సరము మూర్తుల ప్రతిష్ఠ జరిగింది. మన ఎల్లు శ్రీనాథు విశేషమైనటువంటి సంకల్పంతో విశేషమైనటువంటి ధనాన్ని భాగం చేస్తూ ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం అంతా కూడా జరిగింది. ఇది అంతా కూడా శ్రీమత్ ఉత్తరాది మఠాధీశుడైనటువంటి శ్రీ 1008 శ్రీ సత్యాత్మతీర్థ మహాస్వాముల వారి అనుగ్రహం చేత జరిగినది. కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. 100 సంవత్సరాలు చరిత్ర సంవత్సరంలో చెన్నకేశ్వర స్వామి మందిరం కట్టి 5 సంవత్సరాల క్రితం కొత్తగా గుడిని నిర్మించుకున్నాము. మా తాతగారు వెల్లు రామయ్య 100 సంవత్సరాల క్రితం గుడి నిర్మించారు. ఆ గుడిని నిర్మించిన తర్వాత మళ్ళా టీటీడీ అనుగ్రహంతో ఈ గుడిని మళ్ళా పునఃస్థాపన చేశారు. చేసిన తర్వాత ఎల్లు కృష్ణయ్య గారు మా నాన్నగారు, మేము ఎల్లు శ్రీనాథ్, ఎల్లు నాగరాజు వీళ్ళందరం కలిసి ధ్వజస్తంభ ప్రతిష్ట చేపించి గుడిని మందిరంగా మార్చుకొని మందిరాన్ని గుడిగా మార్చుకొని మా గురువు గారి అనుగ్రహంతో ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. శ్రీ శ్రీ శ్రీదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర శ్రీ క్రీస్తు శేషులు శ్రీ ఇల్లు రామయ్య గారు, ఇల్లు రామమ్మలు ఇద్దరున్నారు. వాళ్ళ కుమారులు, వాళ్ళ కుమార్తెలు అందరూ జ్ఞాపకార్థం మా చిన్నాయన శ్రీ ఎల్లు కృష్ణయ్య గారు, ఒక కుమారుడు శ్రీ శ్రీనాథు ఈ దేవస్థానం దేవస్థానం ఇది తిరుమల దేవస్థానం తరఫున పూర్వం మా తాతగారు అందరినీ సహకారంతో కేవలం 100 సంవత్సరాలు ఇది నిర్మించి ఆ నిర్మాణం శిథిలావస్థలో ఉండగా తిరుమల దేవస్థానం తరఫున 10 లక్షలు డబ్బులు వచ్చినాయి. దానికి ఆ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు కట్టించారు. మా తమ్ముడు మా చిన్నాయన గారు ఇల్లు కృష్ణయ్య శ్రీనాథు మా తాతగారి జ్ఞాపకార్థం ధ్వజస్తంభం 12 లక్షలతో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ధ్వజస్తంభం అందరికీ మంచి కార్యక్రమం కాబట్టి చేస్తూ సెలవు శ్రీ శ్రీ శ్రీదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర శ్రీ క్రీస్తు శేషులు శ్రీ ఇల్లు రామయ్య గారు, ఇల్లు రామమ్మలు ఇద్దరున్నారు. వాళ్ళ కుమారులు, వాళ్ళ కుమార్తెలు అందరూ జ్ఞాపకార్థం
మా చిన్నాయన శ్రీ ఎల్లు కిష్టయ్య గారు, ఒక కుమారుడు శ్రీ శ్రీనాథు ఈ దేవస్థానం దేవస్థానం ఇది తిరుమల దేవస్థానం తరఫున పూర్వం మా తాతగారు అందరినీ సహకారంతో కేవలం 100 సంవత్సరాలు ఇది నిర్మించి ఆ నిర్మాణం శిథిలావస్థలో ఉండగా తిరుమల దేవస్థానం తరఫున 10 లక్షలు డబ్బులు వచ్చినాయి. దానికి ఆ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు కట్టించారు. మా తమ్ముడు మా చిన్నాయన గారు ఇల్లు కృష్ణయ్య శ్రీనాథు మా తాతగారి జ్ఞాపకార్థం ధ్వజస్తంభం 12 లక్షలతో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ధ్వజస్తంభం అందరికీ మంచి కార్యక్రమం కాబట్టి చేస్తూ సెలవు తీసుకుంటూ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము 24వ తేదీ, 25వ తేదీ, 26వ తేదీ త్రయాదినములుగా ఈ 3 రోజులు జరుపుకొని ఇందాక గురువులు చెప్పినట్టు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాలు చేసుకుంటూ 26వ తారీఖు మిథున లగ్న పుష్కరాంశమునందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము 9:25 నిమిషాల నుండి 10:30 వరకు చేసుకుంటూ ఉన్నాం.